యూదుల అధికారులలో బోధకులలో ఒకడైనటువంటి వ్యక్తి. అతను ఎవరు? నికోదేము. ఇంగ్లీష్లో నికోదేమస్ అంటారు. అంటే ఈ నికోదేము యొక్క స్వభావం ఏంటంటే ప్రశ్నించేటువంటి వ్యక్తి, అలాగే తనకున్నటువంటి ఆలోచనలను అడిగి తెలుసుకునేటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నికోదేము తనకున్న సందేహాలను తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఒక బోధకుడే కదా ఈయన, ఆల్రెడీ ఒక అధికారం కలిగినటువంటి వాడే కదా. అందరితో పాటు యేసు ప్రభువుని ద్వేషించే గుంపులో కూడా ఈయన ఉన్నాడు కదా. యేసు ప్రభు బోధనలు తప్పుపట్టాలని, క్రీస్తు యొక్క మాటలను వక్రీకరించాలని ఆ దినాన యూదా మత ప్రావీణ్యత కలిగినటువంటి అనేక మంది ఈయన మీద తిరుగుబాటు చేయడానికి ఉన్న గుంపులో ఈ అధికారి కూడా ఉన్నాడు. అయితే ఒక చిన్న సందేహం ఆయనకి వచ్చింది. ప్రజలందరూ ఎదుట వచ్చి బోధకుడిని అడిగితే ఆ గుంపులో ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? రే, ఆయన దగ్గరికి వెళ్ళడానికి నీకు సిగ్గు లేదు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మా ముందేమో ఒకలాగా, మేము లేనప్పుడు రాత్రిపూటలు వెళ్ళి కలుసుకునేది మరొకలాగా, ఏంటి దరిద్రమైన పని అని ఆయన్ని క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా. అందుకే ఆయన ఎవరికి కనపడకుండా రాత్రిపూటలు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అధికారి ప్రజల దృష్టిలో ఎవరు అనంటే క్రీస్తును వ్యతిరేకించేటువంటి వ్యక్తి. కానీ క్రీస్తును వక్రీకరించేటువంటి గుంపు, ఒక గుంపు ఈరోజు లోకంలో ఉంది. ఆ గుంపు దేవుని గూర్చినటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకొనినప్పటికీ కూడా మా గుంపు ఏది నమ్మిందో మేము అదే నమ్ముతాము, ఎదుటది కనపడేది ఒక మంచి మార్గం అయినా మాకొద్దు, మేము ప్రారంభం నుంచి ఏదైతే మేము ఒక గుంపుగా ఏర్పడి నడిపించబడుతున్నామో అదే మాకు చాలు అని అనుకుంటున్నారు. అయితే అదే ఆలోచనలో నుంచి ఈ నికోదేమస్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు. ఆయన హృదయంలో ఒక ఆలోచన ఉంది. నిజంగా ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక క్రియలు మనుష్యులకైతే వల్ల కాదు, మనుషులైతే చేయలేరు. చనిపోయిన వారిని లేపుతున్నాడు, గుడ్డి వారికి చూపిస్తున్నాడు, చాలా సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పే వాక్యం కూడా ఏదో బట్టి పట్టి చెప్పుతున్నట్టుగా లేదు, కానీ అధికారంతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. నిజంగా ఇతను దేవుని కుమారుడే అని ఈ గుంపులో నుంచి ఒకడు ప్రత్యేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక మంది ఆ స్వభావం వారిలో ఉంటున్నా కూడా రహస్యంగా వారి భక్తిని చేస్తూ ఉన్నారు. అమ్మో, ఇంతవరకు ఈ గుంపులో ఉన్నాం కదా, మరి ఇప్పుడు యేసుక్రీస్తు వైపు దగ్గరికి వచ్చాం అనుకోండి, ఆ గుంపు మమ్మల్ని వేలెత్తి చూపిస్తారు కదా, ఆ గుంపు మమ్మల్ని హాని చేస్తారు కదా, ఆ గుంపు మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా, అదే గుంపులో నుంచి వచ్చామని. విషయం ఏంటిదనంటే కొంతమంది ధైర్యంగా రాగలుగుతున్నారు. కానీ ఈ నికోదేము లాంటి వాళ్ళు వారి హృదయంలో ఉన్న ఆలోచన బయటకు మాత్రం కనపడకుండా లోపల ప్రభువుని ఒక విధంగా వెతికే ఆలోచనలోనే ఉన్నారు. అయితే ఈ నికోదేము ఏం చేశాడో తెలుసా? ఆయనను రాత్రి వేళ కలుసుకొని ప్రభుతో అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. చూడండి, దేవుని నుండి వచ్చిన వాడవని మేము నమ్ముతున్నాము. నీవు దేవుని నుండి వచ్చిన వాడవు అంటే పరలోక రాజ్యము నుండి వచ్చిన వాడవు. దేవుని కుమారుడు అయినటువంటి నీవు ఆ రాజ్యములో నుంచి భూలోకానికి వచ్చిన వాడవని ఏమంటున్నాడు? మేము నమ్ముచున్నాము, ప్రత్యేకంగా నేను నమ్ముచున్నాను. లేకపోతే ఇన్ని కార్యాలు ఎవడు చేయగలుగుతాడండి అని ఒక విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చాడు. మంచిదే. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ప్రభు ఆత్మలో గ్రహించాడు.
దేవుని నుండి వచ్చిన వాడవని గ్రహించాడు. మరలా దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఏం చేయాలో అనే ఆలోచనలతో కూడా వచ్చాడు. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కదా. అందుకే ఆయన వచ్చిన సందర్భాన్ని ప్రభు గమనించి అంటాడు కదా, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, 3వ వచనంలో చూడండి ఆ మాట. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా దేవుని రాజ్యం నుంచి వచ్చావని విశ్వసించాడు. ప్రభువా, మా గుంపు ఏదైనప్పటికీ నీవు చేసే కార్యాలు, నువ్వు చేస్తున్న మహత్కార్యాలను చూసి మా గుంపులో కొంతమంది ఆశ్చర్యపోయారు. కానీ నేను కూడా వారిలో ఆశ్చర్యపోయాను. వారు లోపల అనుకుంటున్నారు, కానీ నేను పట్టలేక నీ దగ్గరికి వచ్చి నీవు దేవుని నుంచి వచ్చావని మాకు తెలుసు. అయితే దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలో కూడా నీకు తెలుసు కదా, అందుకే నీ దగ్గరికి వచ్చాం. అందుకనే ఈ యేసు క్రీస్తు ప్రభులో వారి ఆత్మలో గ్రహించి అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప, క్రొత్తగా జన్మించితేనే తప్ప ఏమంటున్నాడు, ఎవడు కూడా దేవుణ్ణి చూడలేడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అతనికి సందేహం వచ్చింది. ఒకడు క్రొత్తగా జన్మించాలా? ఎలా సాధ్యం అండి ఇది? ఎలా సాధ్యం? చాలామందికి దేవుని గురించిన విషయాలు అర్థం కావు. అర్థం కానందుకే దేవుణ్ణి ఏమనుకుంటారు తెలుసా? అపార్థం చేసుకుంటారు. దేవుణ్ణి అపార్థం చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ అనేది ఒక కామన్ బుక్ కాదు చదువుకోవడానికి, అర్థం అవడానికి. బైబిల్ అనేది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జ్ఞానము. అది ఎలా పడితే అలా చదివితే రాదు. దానికి దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం లేకుండా చదివే వారందరికీ అపార్థంగానే కనపడుతుంది బైబిల్. దేవుని ఆత్మచేత నింపబడి చదివితే దేవుడు అద్భుతమైన సత్యంలోనికి నడిపిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి అర్థం కాక ఏమంటున్నాడు తెలుసా? మరలా కొత్తగా జన్మించడం ఏంటి? ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయాను, నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా? 4-5 రకాల జన్మలు ఉన్నాయా? ఎలా జన్మిస్తాం అది అని అంటున్నాడు. అదేంటి మళ్ళీ జన్మిస్తేనే తప్ప మళ్ళీ దేవుని రాజ్యం చూడమంటున్నావు? మేము మోసే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటున్నాం, మంచి చేస్తున్నాం, 10వ భాగం తీసిస్తున్నాము, అన్నిటిలో మంచి భక్తి చేస్తున్నాం, కానీ క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యం లభిస్తుంది అంటున్నావు ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు. ఈరోజు అది అర్థం కాక కొంతమంది మూర్ఖులు ఏమంటున్నారు తెలుసా? ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, పేదలకు వస్త్రాలు ఇచ్చినా, వారి కప్పుకోవడానికి దుప్పట్లు ఇచ్చినా, వారు ఆకలితో ఉన్నప్పుడు అలమటించిపోతున్నప్పుడు ఆహారం పెట్టినా, రక్తదానాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా దేవుని రాజ్యం దొరకదంట, క్రీస్తుని నమ్ముకుంటేనే దొరికిద్దంట అని హేళన చేసి మాట్లాడుతున్నారు, దూషణ చేసి మాట్లాడుతున్నారు. పుణ్యకార్యాలు చేస్తే దేవుని రాజ్యం వచ్చేస్తుందంటే కాదు. దేవుడు ఆయన పరిచర్య నిమిత్తం నడిపించబడుతున్నప్పుడు ప్రయాణాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నా, నేను బస్సులో ప్రయాణం చేయడానికి అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇంకా ఆ బస్సు ప్రారంభించబడలా. మొదట్లోనే వెళ్ళి నేను ఆ బస్సులో కూర్చున్నప్పుడు బస్ స్టాండ్లో సహజంగా మనకి అవసరతతో నింపబడిన వారు వచ్చి అడుగుతూ మొదలు పెడతారు, అయ్యా నా పర్స్ పోయింది, కొద్దిగా మీరు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా? అయ్యా నాకు ఆకలిగా ఉంది, మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా? వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ అన్న తింటాను. అయ్యా మీరు నాకేమన్నా సహాయం చేస్తారా? నా బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో చూయించుకోవడానికి అని కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు. బస్సు ప్రారంభించబడలేదు, ప్రయాణం మొదలు కాలేదు, బస్సులో కూర్చున్నాను, అవసరతతో నింపబడిన వారందరూ వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు నాకు మనసు జాలి కలిగింది, నాకు వారి మీద ప్రేమ కలిగి ఎంతో కొంత మనం సహాయం చేయాలి అని నేను నా జోబులో నుంచి నాకు తగినంత నాకు
నా స్తోమత తగినట్టుగా తీసి వారికి ఇస్తూ ఉంటా. దేవుని వాక్యం చెప్పింది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది కదా. అందుకనే నేను కూడా నా సహోదరిని ఎవరైనప్పటికీ అవసరతలో ఉన్నప్పుడు మన స్థాయికి తగ్గినట్టుగా మనం సహాయం చేస్తాం. ఈలోపు వారు వచ్చారు, వారికి ధనాన్ని, నా దగ్గర ఉన్న స్వల్పమైనటువంటి ఆ ధనాన్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వారు థ్యాంక్ యూ బాబు అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు టికెట్ కండక్టర్ వస్తాడు. బస్సు కదిలిద్ది, ప్రయాణం మొదలవుతుంది. బాబు టికెట్ తీ అంటారు. ఏమండి, నన్ను టికెట్ అడుగుతున్నారా? మీకు మైండ్ ఉందా? నేను ఇప్పుడు బస్సు ఎక్కి కూర్చుంటే సుమారుగా 20 మందికి నా జేబులో డబ్బులు మొత్తం తీసి వాళ్ళకి ఇచ్చా. టికెట్ నన్ను అడుగుతారు ఏంటండి? మైండ్ ఉందా మీకు? మీ బస్సులో కెమెరా ఉంటే దాన్ని రివైండ్ చేసుకోండి. మీ బస్సులో ఎక్కిన వాళ్ళందరికీ, బెగ్గర్స్ అందరికీ, సహాయం కొరకు అడిగిన వారందరికీ డబ్బులు ఇచ్చాను. మరి ఇంత సహాయం చేసినప్పుడు నన్ను టికెట్ అడుగుతాం, ఏమన్నా మీకు మానవత్వం ఉందా? నువ్వు ఒక్కడికి సహాయం చేస్తే ఏంటి, 20 మందికి సహాయం చేస్తే ఏంటి, 100 మందికి చేస్తే ఏంటి, అసలు చేయకపోతే ఏంటి? నీవు సహాయం చేసావు, అది నీ ప్రేమ. కానీ నీవు టికెట్ కొనందే ఈ బస్సు ప్రయాణం చేయడానికి నీకు వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట అర్థమైంది అనుకుంటున్నా మీ అందరికీ. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి, ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి, పుణ్యకార్యాలు ఎన్ని చేసినా దేవుని రాజ్యం దొరకదంట. అమాయకత్వంతో మాట్లాడుతున్న ఈ మాటలకి జవాబు ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకం అనే ప్రయాణంలో మనం ఉన్నాం. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఏ ప్రయాణం కూడా ఆగదు. ఏ సంవత్సరం, ఏ గడియ కూడా ఆగదు. 2023 పోయి 2024 వచ్చేసింది. నీ ప్రయాణం ఇంకా సీనియారిటీ వచ్చేస్తుంది. అయితే ఈ ప్రయాణం ఒకరోజు గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. మరణించిన తర్వాత ఒక ప్రాంతానికి నువ్వు చేరుకోవాల్సి ఉంది. అందుకనే దీనికి టికెట్ ఏంటో తెలుసా? ఉదాహరణకి టికెట్ అనే ఉదాహరణే, కానీ దీని అంతర్యం ఏంటో తెలుసా? నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ, నీ పాపాన్ని విడిచిపెడితేనే కానీ, నీ అతిక్రమాన్ని విడిచిపెడితే కానీ, నీ దూషణను విడిచిపెడితేనే కానీ, నీ కొరకు రక్తం చిందించి నీకు పశ్చాత్తాపాన్ని, నీకు ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని జరిగించిన క్రీస్తు రక్తంలో కడగబడితేనే కానీ దేవుని రాజ్యమును చూడవని నికోదేముతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న మనందరితో చెప్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పుణ్యకార్యాలు, మంచి కార్యాలు, దానాలు, లేకపోతే సంస్కారాలు, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? అది నీకున్న మనస్సాక్షి, నీకున్న ప్రేమ. కానీ నీవు ప్రయాణం ముగించి గమ్యస్థానానికి చేరాలి అని అంటే రక్షణ ఎంతో ఆవశ్యకము అని క్రీస్తు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రొత్తగా జన్మించట్లేదు అనేక మంది. అదేమంటే ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నావండి. క్రొత్తగా జన్మించాలా? నువ్వు క్రొత్తగా జన్మిస్తే మందిరంలో దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తావు. కొంతమందిని అడుగుతా ఉంటే ఎంత ఆశ్చర్యం వేసిద్దంటే, వాళ్ళు మందిరం గడప తొక్కి కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఏమ్మా మందిరానికి వెళ్తున్నామంటే, ఎక్కడండి ఈ పిల్లలతో ఏడ కుదిరిద్దండి, మాకు కుదరట్లేదు. కానీ లైవ్లో మాత్రం ప్రతిరోజు చూస్తామండి. లైవ్లో మాత్రం ప్రతిరోజు చూస్తాం. లైవ్లోనే వీళ్ళు బాప్తిసం పొందేస్తారేమో, లైవ్లోనే వీళ్ళు బల్లారాధనలో పాలుబొమ్మలు పొందుకుంటారేమో, ఇంట్లో రొట్టి చేసుకుని ఇరుచుకొని తినేస్తారేమో. ఒకవేళ లైవ్లోనే దేవుడు చూడమని ఒకవేళ ఆ విధానాన్ని యాక్సెప్ట్ చేస్తే, ఇక మనుష్యుడు ఎవడు మందిరాల గడప తొక్కవసరం లేదు, మందిరాల ద్వారాలు తొక్కనవసరం లేదు, ఇంత పెద్ద మందిరాలు కట్టనవసరమూ లేదు. నేను వారి మధ్యలో ఉండినట్లు ఒక మందిరమును నిర్మించండి అని దేవుడు చెప్పనవసరమూ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రొత్తగా జన్మించలేదు. అందుకనే మేము లైవ్లో చూస్తున్నామండి. లైవ్లో నీ బొంద చూస్తాం. లైవ్లో దేవుని ఆత్మతో నింపబడి ఆయన సన్నిధిలో నిలబడి కూర్చొని దేవుని అభిషేకాన్ని పొందుకుంటున్నప్పుడు నేరుగా ఆయన సన్నిధిలో నువ్వు పొందుకోగలుగుతావు. కానీ ఈ లైవ్ ప్రోగ్రామ్స్ నీకు ఆ యొక్క అనుభూతిని దయచేయలేవు.
ఈ వ్యక్తి కూడా దూరం నుంచి వాక్యాన్ని చెబుతూ ఉంటే, బోధలు చెబుతూ ఉంటే, బోధలను అంగీకరించవచ్చు కదా గుంపులో కూర్చొని. నికోదేము అనేటువంటి వ్యక్తి ఆయన రాత్రి వేళ ఆయనను కలుసుకోవడానికి వచ్చాడు. నేరుగా ఆయనను మాట్లాడాలని వచ్చాడు, నేరుగా ఆయనతో ఉండాలని వచ్చాడు, నేరుగా ఆయనను అడిగి తెలుసుకోవాలని వచ్చాడు, నేరుగా ఆయన సన్నిధికి వచ్చాడు. ఈరోజు అనేక మంది ఆయన సన్నిధికి రావట్లేదు, కానీ లైవ్ చూస్తున్నామని చెప్పి అదేదో అలా స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. అందుకే వీళ్ళు క్రొత్తగా జన్మించలేదు. క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలముగా జన్మిస్తాడు, ఆత్మ మూలంగా జన్మిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నీటిగా జన్మించే సంఖ్య అధికము, ఆత్మలో జన్మించే సంఖ్య స్వల్పము. నీటి ద్వారా అనేక మంది ఉద్రేకముతో, లేకపోతే భయంకరమైనటువంటి కోరికతో దేవుని సన్నిధిలో నేను కూడా బాప్తిసం తీసుకోవాలని ఏదో సంఖ్య కోసం తీసుకుంటారు, అనుభూతి కోసం తీసుకుంటారు. కానీ ఆత్మలో బాప్తిసం పొందేవారి సంఖ్య చాలా స్వల్పము, చాలా స్వల్పము. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన అంటున్నాడు చూడండి 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరముగా జన్మించినది శరీరం మాత్రమే ఉంటుంది. నీవు ఆత్మలో జన్మిస్తే, ఆత్మలో క్రొత్తదైతే, ఆత్మలో క్రొత్త అనుభవంలోనికి నడిపించబడితే అది దేవుని రాజ్యానికి చేర్చగలిగేది అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన సంఘంలో కూడా నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మ ద్వారా బాప్తిసం తీసుకోలేదు. అందుకే వారు క్రొత్తగా జన్మించలేదు. కాబట్టే వారిలో కొన్ని అవిధేయతలు ఏర్పడతా ఉన్నాయి. మనలో కొన్ని అవిధేయతలు ఏర్పడుతున్నాయి అంటే ఏంటో తెలుసా? మనం క్రొత్తగా బాహ్యపరంగా జన్మించాం, కానీ ఆత్మపరంగా మనం జన్మించలేదు. అందుకే నికోదేమస్ లాగా ఏమడుగుతున్నారు తెలుసా? అయ్యా, క్రొత్తగా జన్మించాలంటే మా తల్లి గర్భంలోకి వెళ్ళాలా? వేరే జన్మ ఉంటుందా? దేవుని ఆత్మ పొందుకోవాలంటే మేము లైవ్లో చూస్తే చాలా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, మందిరానికి వద్దులే అనుకుంటే చాలా. ఈ ఆలోచనలు ఈ నికోదేమస్ లాంటి వాళ్ళకి వస్తాయి. ఇక్కడ కొంతమంది నికోదేమస్ మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు. నికోదేమస్ అనేటువంటి వాడు ఒక యూదుడే, దేవుని ధర్మశాస్త్రము తెలిసినటువంటి వాడే. ఇక్కడ ఉన్నవారు కొంతమంది క్రైస్తవులే, మనము క్రైస్తవులమే. ప్రార్థన చేయడం వచ్చు, పాటలు పాడడం వచ్చు, అన్నీ చేయడం వచ్చు. క్రొత్తగా జన్మించే మనస్సాక్షి తెలియదు, క్రొత్తగా జన్మించే విధానం తెలియదు. నీటి ద్వారా పొందుకున్నాం, ఇక అయిపోయింది మాకు. ప్రతిరోజు బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రతి నెల వారమో బల్లలో పాలిపంపులు పొందుతున్నాం. అయితే క్రొత్తగా జన్మించిన అవసరం లేదు. క్రొత్తగా జన్మించాం. ఏం మారిందో తెలుసా? ఆ దినం వస్త్రాలే మారినాయి. విశ్వాసుల్లో కూర్చునేదానివి బల్లలో వచ్చి కూర్చోండి, అంతే తేడా. కానీ ఆత్మలో దేవునితో ఏకమవలేదు. ఆత్మలో క్రొత్త జన్మ లేదు. ఆత్మలో కొత్త నూతన ఆత్మ క్రియ లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న మనలో ఒకవేళ బహుశా ఆత్మ యొక్క నడిపింపు ఉందా? ఆత్మ నడిపింపు ఉందా? ఆత్మ నడిపింపు లేదు చాలామందికి. ఒకవేళ ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారిలో కూడా శారీరకంగా వివాహాల కొరకో, లేకపోతే కార్యాల కొరకో, లేకపోతే ఏదో ఒక మేలు జరిగితే బాప్తిజం పొందుతాం అని ఏదో నిబంధన చేసుకుని తీసుకున్నారేమో, కానీ మీరు తీసుకున్న బాప్తిసం వరకైతే సరిపోదు, కానీ ఆత్మలో బాప్తిసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అపోస్తుల కార్యం చదువుదాం. 18:1 మనకి అకులా ప్రిస్కిల్లా అను ఇద్దరు కనబడతారు. అకుల్లా ప్రిస్కిల్లా భార్యాభర్తలు అయినటువంటి వీరు అపోస్తుడైనటువంటి పౌలుతో కొద్ది దినాలు పరిచర్య చేసుకుంటూ డేరాలు కుట్టుకుంటూ నడిపించబడతా ఉన్నారు. వీరి ఆలోచన చక్కటి క్రైస్తవ్య అనుభవాన్ని నడిపించబడుతున్నారు. ఆ భక్తి జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. నీటి బాప్తిసము కూడా తీసుకున్నారు. దేవుని యొక్క బలలో కూడా చేతులు వేస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పౌలు ఎప్పుడైతే వారి యొద్దకు వెళ్ళాడో, వాడు అడుగుతున్నాడు కదా, పౌలు గారు, అకుల్లా ప్రిస్కిల్లా, మీరు దేవుని యొక్క ఆత్మను మీరు పొందుకున్నారా? దేవుని యొక్క ఆత్మను మీరు పొందుకున్నారా అంటే ఆత్మ ఏంటండి? ఇక్కడ అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా
పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్సునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. చూడండి, అసలు పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏంటో తెలియనోళ్ళు క్రైస్తవ్యంలో అనేక మంది ఉన్నారు. ఒక లెక్క, ఒక సంఖ్య చెప్పలేం. నీటి మూలంగా బాప్తిసం తీసేసుకున్నారు, చిన్నప్పుడే ఇచ్చేస్తున్నారు. ఈరోజు బాల్యంలో పుట్టంగానే నీటి బాప్తిసం అంట. మొదటిగా నీ యొక్క శరీరానుసారంగా చేసిన క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి. ఎప్పుడు? పాపస్థితి అంతటిని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా పాతిపెట్టబడి నూతనమైనటువంటి తిరిగి లేచినటువంటి స్వభావంలోకి మనం అడుగు పెట్టాలి. అందుకే రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటాడు. ఏమంటాడు చూడండి, 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతా చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారం నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలి పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. దేనికి స్తోత్రం కలుగును గాక. శరీర క్రియలన్నిటినీ క్రీస్తుతో కూడా మనము కూడా పాత పెట్టబడి, నీటి బాప్తిస్వము ద్వారా పాత పెట్టబడి తిరిగి లేస్తాము. నూతన సృష్టిగా బాహ్యపరంగా మనం మార్చబడతాము. అంతరంగంగా కూడా నీవు క్రొత్తగా మార్చబడాలి అని అంటే ఈ అపోస్తులైనటువంటి పౌలు 19వ అధ్యాయంలో అకుల్లా ప్రిస్కిల్లా అని అడిగినటువంటి ప్రశ్నను ఈరోజు నీకు నాకు వేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా? మేము నీటి బాప్తిసం పొందుకున్నామండి భలేవాళ్ళు. యొర్దాను నదిలో మేము నీటి బాప్తిసం పొందుకున్నామండి. కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళకి ఇండియాలో నీళ్లు సరిపోవు, వాళ్ళ ఊరిలో కొనలు సరిపోవు, వారి ఊరిలో చెరువులు కాలువలు వద్దంట. నేరుగా యేసు ప్రభు ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడో అక్కడికే వెళ్ళి ఏం చేయాలంట, అదే నదిలో మునిగి అప్పుడు బాప్తిసం తీసుకోవాలంట. సరే, నీ ఆలోచన మంచిదే. దేవుడు తిరిగిన ప్రాంతాలు చూడాలి, దేవుడు చేసిన ఆ క్రియలు ఏ ప్రాంతంలో జరిగినాయో చూసుకోవాలి, అది ఇంకా మనలను బలపరుస్తాయి. కానీ ఒక మామగారు, నా మాటేనండి, ఓ మామగారు ఏమడుగుతుందో తెలుసా? అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసిందంట పాస్టర్ గారికి. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి, అయ్యా వాక్యం చెప్పండి నాకు అని అంటుందంట. ఇదేంటమ్మా, పొద్దున వాక్యం చెప్పే కదా ఆదివారం, మధ్యాహ్నం చక్కగా విన్నారు కదా అందరు కలిసి, ఇప్పుడేంటి 1 గంటకు ఫోన్ చేసి వాక్యం చెప్పమంటున్నాం అని ఆ పాస్టర్ గారు అడిగాడంట. ఏం లేదయ్యా, ఇందా నుంచి కిందకి మీదకి తచ్చిట్లాడుతున్నాను, ఎంత ప్రయత్నించినా నిద్ర రాట్లా, నువ్వు వాక్యం చెబితే నిద్రపోదామని అని అందంట. అట్లా ఉంది ఇప్పుడు కొంతమంది పని. వాక్యం చెబితే నిద్ర, అసలు మరి మందిరంలో నిద్రపోతారు బాగా వాక్యం చెప్పేటప్పుడు, మళ్ళీ ఇంటికి వెళ్తే నిద్ర రాదా నిద్ర. ఈరోజు అట్టి మనస్సాక్షిని మనం చంపుకుందాము గాక, అట్టి నిద్రను మనం చంపుకుందాము గాక. ఎప్పుడైతే ఈ అపోస్తలుడైనటువంటి పౌలు వారిని అడిగారో, అరే మేము నీటి బాప్తిసం తీసుకున్నామండి, యొర్దానులో మునిగొచ్చామండి, యొర్దాను నదిలో ప్రభువు ఎక్కడైతే బాప్తిసం ఇచ్చి యోహాను ఎక్కడైతే ఏ కోనేటిలో దిగాడో ఆ కోనేటిలోనే మేము దిగి బాప్తిసం పొందుకున్నామండి అనేవాళ్ళు ఉంటారు. ఒకవేళ నిజంగానే నువ్వు తీసుకోవాలనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ జర్నీ చేసుకొని ఫ్లైట్ ఎక్కి క్షేమంగా ల్యాండ్ అవుతావో లేదో కూడా తెలియదు. అందుకనే ఫ్లైట్ జర్నీలో ఎక్కేటప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని ఉంటుంది, ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఎందుకో తెలుసా? మీరు క్షేమంగా చేరుకోకపోతే ఈ ఫ్లైట్లో ఒకవేళ కుప్పకూలి చచ్చిపోతే నీ కుటుంబానికి రిఫండ్ ఎంత ఇస్తాం అని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ప్రతి టికెట్ వెనక. ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఏంటో తెలుసా? ఒకవేళ నిజంగా నువ్వు ఎక్కి అక్కడ మధ్యలో కూలిపోతే, సముద్రంలో ఆ యొక్క ప్లేన్ మునిగిపోతే, యొర్దానులో వెళ్ళి నువ్వు బాప్తిసం పొందాలన్నావు కదా, కూలిపోతే ఏం చేస్తావు? అక్కడ దాకా వెళ్ళి, రక్షణ దాకా వెళ్ళి పొందుకోకుండానే పోతావు కదా. ఈరోజు
ఫిలిప్పు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా నపుంసకుడైనటువంటి అధికారి, ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో, నాకు వెంటనే బాప్తిస్మం కావాలన్నాడు. దారి మధ్యలో నీరు కనపడింది, నాకు బాప్తిస్మం ఇచ్చేయండి. రక్షణ ప్రభువు నాకు ఇచ్చాడని విశ్వసించిన వాడు 4-5 నెలలాగవసరలా, సంవత్సరాలాగవసరలా, యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవసరం లేదు. రక్షణ దేవుడు నీకు అనుగ్రహించేసి ఉన్నాడు నిశ్చయంగా. లేదండి ఆ ప్రాంతాలు ధన్యమండి, ఆ ప్రాంతాల్లో చేసుకున్నవాడు ధన్యమండి, ఆ మట్టి ధన్యమండి అంటారు. కొంతమంది అంటారు అక్కడి నుంచి రాళ్ళు తీసుకొస్తారు, మట్టి తీసుకొస్తారు, అవి తీసుకొస్తారు, ఇవి తీసుకొస్తారు, దాన్ని కళ్ళకద్దుకుంటారు. ఒకరోజు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఒక తల్లి అంటది, యేసు ప్రభు నిన్ను కన్న తల్లి గర్భము ఎంత ధన్యమైనది, ఆవిడ స్తనములు ఎంత ఎంత అద్భుతము, ఎంత ధన్యము, ఆవిడ పాలు తాగేవు నువ్వు, ఆ తల్లి ఎంత శ్రేష్టమైన ధన్యమైనదో అని యేసు ప్రభుని పిలిచి పొగుడుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, అవును కానీ ధన్యురాలే, కానీ దేవుని వాక్కును అనుసరించి నడుచుకుని వాడు మరీ ధన్యుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యొర్దాను ధన్యమైనదే, కానీ ధన్యమైన ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ధన్యురాలు అవ్వవు. కానీ ధన్యమైన ఈ వాక్యాన్ని నీ హృదయంలో మలుచుకుని ఆ రకంగా నడిపించబడినప్పుడు నీవు ధన్యుడు అవుతావు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ప్రభువును విశ్వసించి రక్షణలోనికి నడిపించబడాలని తీర్మానం వచ్చిన క్షణమే నీవు వెంటనే నీ దగ్గరలో ఉన్న సేవకుని వద్దకు వెళ్ళిపో, రక్షణ అనుభవంలోకి వచ్చేయి. సమయం లేదు. ఈరోజు ఈ నికోదేమస్ అడుగుతున్నాడు కదా, నేను తల్లి గర్భంలోకి వెళ్ళవసరం లేదు. నీటి మూలంగా మొదటిగా బాప్తిస్మం పొందు. క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుట అని అర్థం. క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుట. అయితే స్టేజ్ 1 కంప్లీట్ చేశారు చాలామంది, స్టేజ్ 2 కంప్లీట్ చేయలేకపోతున్నారు అనేక మంది. మొదటిది చేయగలిగారు, ఎందుకంటే నీటిలో మునగడమేగా, పెద్ద కష్టమేం కాదు. ఆత్మలో క్రొత్తగా జన్మించండి, అది కష్టతరం. ఒకరోజు బాప్తిస్మం ఇస్తుంటే, ఒక దైవజనుడిని ఇస్తామంటే ఇల్లే వాళ్ళందరికీ, చూసే వాళ్ళందరికీ ఇదేదో బాగుందని చెప్పి 100 మంది అనుకుంటే 200 మంది అయ్యారంట. తీసుకున్న వాళ్ళందరూ విశ్వసించి తీసుకున్న వాళ్ళు సగం అయితే, వీళ్ళందరూ తీసుకుంటుంటే వచ్చి నేను కూడా తీసుకోవాలని ఆలోచనలో వచ్చిన వాళ్ళు అనేక మంది అంట. వాళ్ళెవరో తీసుకున్నారు, వీళ్ళెవరో తీసుకున్నారని కాదు, దేవుడు నిన్ను రక్షించాడని నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు తీసుకో. క్రొత్తగా అప్పుడే జన్మించినట్టు వాళ్ళతో కలిసి తీసుకుంటే గుంపులో గోంగూర అన్నట్టే అన్నమాట. ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఏంటో తెలుసా, ఈ నికోదేముతో చెప్తూ ఉన్నాడు, క్రొత్తగా ఆత్మతో జన్మించాలి. నీటితో జన్మించే అనుభవం ఉండొచ్చు, కానీ ఆత్మతో జన్మించాలి. అందుకే అపోజిట్ పౌలు అంటున్నాడు, మీలో పరిశుద్ధాత్మ అనుభవం ఉందా? అకుల్లా ప్రిస్కిల్లా అంటున్నారు, మేము నీటి బాప్తిసం తీసుకున్నామండి. అది కాదు నేను అడుగుతుంది, మీరు ఆత్మలో బాప్తిసం పొందారా? ఇక్కడున్న కూడి ఉన్న మనలో ఆత్మలో బాప్తిసం పొందామా? ఈ లైవ్లో చూస్తున్న వారిలో ఆత్మలో బాప్తిసం పొందుకున్నారా? ఒకవేళ పొందకపోతే ఇంత ప్రయాస కూడా వ్యర్థం అయిపోతుంది. జాగ్రత్త. ఇంత ప్రయాస, ఇంత భక్తి జీవితం, ఇదంతా పైన భక్తి జీవితం, పైన అలంకారమే. కానీ ఆత్మలో అలంకరించుకోండి క్రీస్తుని, అప్పుడు క్రొత్త జన్మ వస్తుంది. క్రొత్తగా జన్మించడం అంటే వేసుకునే వస్త్రాలు కాదు, వేసుకునే దుస్తులు కాదు, వేసుకునే ఆభరణాలు కాదు. క్రొత్తగా ఉండడం అంటే హృదయము క్రొత్తగా మార్చబడాలి. పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నప్పుడే మీరు క్రీస్తులో నడిపించబడతారు. అందుకే వారు అంటున్నారు కదా, అప్పుడు అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 3వ వాక్యం, అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిస్మం ఇచ్చెనని చెప్పాను. అప్పుడు వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందారు. తరువాత పౌలు వారి మీద చేతులుంచి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అభిషేకంతో నింపబడిన దైవజనుడు వారి మీద చేతులుంచి ప్రార్థించగా వారి హృదయంలో నూతనమైనటువంటి అనుభవంలోనికి నడిపించబడగా వారు ఆత్మ చేత అభిషేకించబడ్డారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకోవాలి.
ఆత్మ వరం అనేది మనం పొందుకోవాలి. అప్పుడే మనలో ఆత్మ ఫలాలు నెరవేర్చబడతాయి. శరీరానుసారంగా బాప్తిస్మం మనం పొందాలి. అప్పుడే శరీర కార్యాలు మనలో నశించిపోతాయి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి నడిపించబడాలి. అప్పుడే మన భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం, ఆయన నడిచిన మార్గంలో మనం నడవగలుగుతాం. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని ఈ నికోదేమస్కి చెబితే అతనికి ఏమీ అర్థం కావడం లేదు. ఈరోజు కొంతమందికి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారికి ఏమీ అర్థం కాదు. సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉంటున్నారు. ఏం చెప్పాడయ్యా వాక్యం, గడిచిన వారు ఏం చెప్పాను చెప్పమ్మా లేచి అని సంఘంలో అడిగారు అనుకోండి, కొంతమంది చక్కగా చెబుతారు, కొంతమంది అది బాగా చెప్పారండి. ఆ రోజు మాత్రం అసలు ఆ రోజు చేసుకున్న సొక్క చాలా బాగుందండి మీది, ఆ రోజు ఎంత అద్భుతం, సరే కానీ ఏం చెప్పానమ్మా ఆ రోజు కొద్దిగా చెప్పు. అదేనండి ఆ రోజు యోహాను గురించి చెప్పారు. యోహాను గురించా? నేను చెప్పలేదమ్మా యోహాను గురించి, బాప్తిసం గురించి చెప్పా. అదేనండి బాప్తిసం గురించి చెప్పారు. ఏది చెప్పాను చెప్పు, ఒక పాయింట్ చెప్పు. అది అది ఆయన అప్పుడే తనలో పేలు కదులుతూ ఉంటాయి అదే టైంకి. ఈ నికోదేమస్కి అర్థం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి నీకు కూడా అర్థం కాకపోతే గుర్తుపెట్టుకో, దేవుని రాజ్యాన్ని నిశ్చయంగా స్వతంత్రించుకోనలేము. భక్తి ఎందుకు? ఆదివారం దేవుని సన్నిధిలోకి రావడం ఎందుకు? ఇంత ప్రయాసపడడం ఎందుకు? వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని వదులుకొని రావడం ఎందుకు? కొత్తగా జన్మించాలనే కదా, దేవుని యొద్దకు నడిపించబడాలనే కదా. కానీ ఈరోజు వాక్యాన్ని విత్తుతున్నా అర్థం చేసుకోలేని వారు నికోదేముస్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు అట్టి పరిస్థితిలో మనం ఉండకూడదు గాక. దేవుని చిత్తానుసారంగా శరీరానుసారమైన బాప్తిస్మము, ఆత్మానుసారమైన బాప్తిస్మం మనం పొందుకుందాము గాక. అపోస్తుల సంఖ్యను, అపోస్తుల యొక్క పరిచర్య వలె మనము కూడా నడిపించబడుదుము గాక. సంఘముతో అంటుకట్టబడుదుము గాక. ఆయన ఆత్మతో నింపబడుదుము గాక. దేవుడు ఈ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఇంకనో ఎంతమంది ప్రభువా నీటి బాప్తిస్మం మాత్రమే పొందుకున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ ఆత్మ బాప్తిస్మము పొందని వారు అనేక మంది విస్తారముగా ఉన్నారు ప్రభు. ఒకవేళ మీరు అక్కడ ఈ రాత్రి వస్తే, ఈ గడియలోనే వస్తే, ఆత్మలో కొత్తగా జన్మించిన వారికి ఆ రాజ్యములో అడుగుపెట్టుట భాగ్యము లేదని చెప్పారు కదా ప్రభువా. ఆయన విడవబడితే భయంకరమైన ఘోరం, విడవబడితే భయంకరమైనటువంటి శాపము. ఆయన అట్టి జీవితం మాకు వద్దు ప్రభువా. మేము మీలో కొత్తగా ఈ మధ్యాహ్నము జన్మించుదుము గాక. ఆయన ఆత్మతో మేము మరలా నూతన జన్మలోనికి నడిపించబడుదుము గాక. నూతనమైనటువంటి ఆత్మలోనికి నడిపించబడుదుము గాక. క్రొత్త అభిషేకంతో నింపబడుదుము గాక. యేసునామములో ఎందుకు పరిగ్రహాలను వాడుతూ నిలబెట్టిన విధానానికి ముఖ్యమైన చూస్తుంది. నాచురైడైన యేసయ్య శాస్త్రమైన ప్రార్థించి అడిగి పొందుకుని నామములో